గీతాంజలి మళ్ళీ వచ్చింది. మూవీ గురించి మాట్లాడాలంటే 2 అవర్స్ 17 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో ఏప్రిల్ 11న రిలీజ్ అయ్యి హిట్ ఆర్ ఫ్లాప్ అనేది తెలుసుకుందాం. ఇంక మూవీ స్టోరీ విషయానికొస్తే 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' మూవీ సీక్వెల్ ఆఫ్ 'గీతాంజలి'. స్టార్టింగే ఒక హారర్ ఎలిమెంట్స్‌తో స్టార్ట్ అయ్యిద్ది మూవీ. మన కామెడియన్స్ మూవీ డైరెక్ట్ చేద్దామని ప్రొడ్యూసర్ గురించి ట్రై చేస్తారు. ఆల్రెడీ మూవీస్ తీసి ఫ్లాప్‌లో ఉన్నారని ఎవరు ఛాన్స్ ఇవ్వరు. బట్ ఒక ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తాడు. బట్ హర్రర్ మూవీ తీయాలని కండిషన్ పెడతాడు. అది కూడా ఒక ప్యాలెస్‌లో తీయాలి అని చెప్తాడు. అక్కడ ఏం అయింది, అక్కడ ఏం సిట్యుయేషన్ ఫేస్ చేశారు అనేదే మూవీ స్టోరీ. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి మాట్లాడాలంటే పాజిటివ్స్ గురించి వస్తే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా నచ్చిద్ది. ఎందుకంటే కామెడియన్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ సత్య అండ్ సునీల్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ప్యాలెస్‌లో జరిగే కొన్ని సిట్యుయేషన్స్‌లో వీళ్ళిద్దరూ కామెడీ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. హీరోయిన్ అంజలి కూడా బాగా యాక్ట్ చేసింది. బట్ క్రెడిట్ మొత్తం కామెడియన్స్‌కే వెళ్ళిపోద్ది అనిపించింది ఆడియన్స్‌కి. ఇంకా నెగెటివ్స్ గురించి వస్తే మూవీ మెయిన్ నెగెటివ్ విలనే. ఎందుకంటే ఎవరు విలనో ఎవరికీ అర్థం కాదు. అలాగే ప్యాలెస్‌లో జరిగే హర్రర్ కామెడీ కూడా సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో జరిగే సీన్స్ కూడా ఎక్కడో చూసినట్టు ఉంటుంది. ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం బాగా నచ్చిద్ది. వన్ టైమ్ వాచబుల్.